సిద్ధంగా ఉంది. వీళ్ళు మొత్తం మా కిచెన్ రూమ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నవీన్. నేను ఇక్కడ బుక్ కీపర్గా కోచింగ్ తీసుకుంటున్నాను. నిన్న మాకు జరిగిన క్లాసు గోల్డెన్ రూల్స్ ఆఫ్ టాలీ, ట్రయల్ బ్యాలెన్స్ షీట్. దే ఆర్ 3 టైప్స్: పర్సనల్ అకౌంటింగ్, రియల్ లేదా ఒక సంస్థకు సంబంధించింది ఏదైతే ఒక దాంట్లో మనం రికార్డ్ చేస్తామో అది పర్సనల్ సంబంధించింది. నెక్స్ట్ నార్మల్ అకౌంటింగ్. ఈ నార్మల్ అకౌంటింగ్లో ఎగ్జాంపుల్స్: డెబిట్ ఆల్ డెబిట్ లాసెస్, క్రెడిట్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాసరావు, మాది కల్లూరు. నేను ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నాను. మనకు వచ్చేసి ఎస్బీఐ రీసెర్చ్ నుంచి మనం కోచింగ్ తీసుకోవడానికి వచ్చాము. ఓకే, మనందరం నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ కొమర నరసింహారావు ఫ్రమ్ అస్రాపేట. ఎస్బీఐ తరఫున నేను ఫోటోగ్రఫీ ఎంచుకున్నాను. సార్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ ఫోటోగ్రఫీ గురించి చెప్పారు. కెనాన్ కెమెరా గురించి, నికాన్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫోటో ఎలా తీయాలి, ఏ యాంగిల్లో తీయాలి, అబ్జెక్షన్ బాగా పెట్టుకోవాలి, ఫోకస్ కూడా బాగా పెట్టుకోవాలి, ఏ యాంగిల్లో నిల్చోవాలి, ఎలా తీసుకోవాలి, స్టిల్స్ గురించి చెప్పారు. ఏసీ మెకానిక్, తర్వాత జరగబోయేది సీసీ మెకానిక్, సీసీకి ఇన్స్టాలేషన్. ఓకేనా? ఇంటర్వ్యూ చేయలేదు, రకరకాల ప్రయత్నం. థ్యాంక్ యూ. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం ఏంటో తెలుసు సొసైటీలో ఏంటి, చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ లో నాకు చూస్తుంటాం. మీకు బాధపడితే పోలీసు కాల్ చేయాలంటే అన్నీ తెలుసు కదా. మీకు తెలిసి మీ ఏరియాలో సరే మీకు చేయాల్సిన అవసరం లేదు. మీ ప్లే స్టోర్లో పోయి ఇన్స్టాల్ చేసుకోండి అప్లికేషన్. వాళ్ళు డైరెక్ట్గా పంపిస్తారు వాట్సాప్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, అటువంటి పోలీసు ఇంటిమేట్ చేయండి. మీ ఐడెంటిటీ ఎక్కడ రిపీట్ అవ్వదు. మన దాకా రావాలంటే మన ఊరికి వస్తే సరిపోతుంది, రేపు మన ఇంటికి వస్తుంది. ఇటు పరిస్థితుల్లో ఏ లింక్ ఓపెన్ చేయొద్దు, మనం ఏ ఓటీపీ చెప్పకూడదు. సెకండ్, నేను చెప్పింది లోన్ అప్లికేషన్. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఆన్లైన్లో లోన్ తీసుకోకూడదు. తీసుకుంటే మీరు డబల్ కట్టిందని చూసుకోవాలి. వాళ్ళ నెగేసి ఓన్లీ ఫోన్ మాట్లాడారు. ఇంకోటి, ఆన్లైన్లో ఈ అమ్మాయిలు కావాలి, వాళ్ళు ఎవరో తెలియదు. మీ ఫ్రెండ్ అనే మాట్లాడతారు, వీడియో కాల్ చేస్తాం. వీడియో కాల్ చేసి దాన్ని మాఫ్ చేసి, ఎందుకంటే ఒక్కసారి మీ ఫోటో ఉపయోగించి నేను యూజ్ చేశాను. ఇటువంటి సింపుల్ టిప్స్ తీసుకుంటే పెద్దగా ఎవరు చేయరు. విలేజెస్లో మేము అవేర్నెస్ క్యాంప్ చేస్తాము. దేని మీద అంటే, మీ అందరికీ ఎస్బీఐలో అకౌంట్స్ ఉన్నాయండి? ఉన్నాయా? మీకు స్పాన్సర్ బ్యాంక్ ఏంటది? ఎస్బీఐ. మీకు మొత్తం స్పాన్సర్ బ్యాంక్ అంతా మీకు అన్ని చూసుకునేది ఎస్బీఐనే. ప్రోగ్రామ్స్ చాలా చేస్తుంది. మీరే కాదు, మేమే కాదు, చాలా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. వాటిలో భాగంగా మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా అకౌంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ అకౌంట్ తీసుకోండి. ఫ్రీగానే, డబ్బులు అవసరం లేదు. బ్యాంకు వెళ్తే ఒకవేళ ఎక్కడైనా 1000 రూపాయలు 1500 అడగొచ్చు. మీకు అకౌంట్ కావాలనుకుంటే, ఎస్బీఐలో ఫ్రీగా అకౌంట్ కావాలనుకుంటే ఒక ఆధార్ కార్డు, 2 ఫొటోస్ తీసుకొస్తే సరిపోతుంది. మీకు వెంటనే అకౌంట్ వస్తుంది. దీంతోపాటు చాలామంది 2-3 అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ దాంతోపాటు బ్యాంకులు ఇచ్చే ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. మీకు తెలుసా అవన్నీ? ఏమన్నా స్కీమ్స్ ఏమైనా ఎస్బీఐలో ఇన్సూరెన్స్ స్కీమ్స్ చాలా తక్కువ. 1930 ఆ నెంబర్కి కాల్ చేయడం వల్ల మళ్ళీ మీ డబ్బులు మీకు రావడానికి అవు. కానీ 24 hours లోపల మీరు 19 ఫోన్ చేస్తే మీ డబ్బులు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజనలో 436 రూపాయలు, మొత్తం కలిపితే 500 లోపే. వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్ చేసుకొని మిగతా అమౌంట్ లోన్ ఇచ్చేస్తారు. మరి ఎక్కువ మంది ఇక్కడ జెంట్స్ ఉన్నారు, బయట తిరిగేది జెంట్సే తిరుగుతారు.
మెయిన్ మీకు ఉండాలి. ఈ ఇన్సూరెన్స్ అనేది మీకు ఉండాలి. ఏంటంటే ప్రతి 100 రూపాయలు కట్టుకోవాలి బ్యాంకులో. మీరు ఫస్ట్ అకౌంట్ తీసుకోండి. అకౌంట్ తీసుకున్న తర్వాత సంవత్సరానికి దాంట్లో 20 రూపాయలు కట్టుకుంటే ఏంటంటే అని ఎవరు కోరుకోము. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే నామినీకి వచ్చేసి గవర్నమెంట్ 2 లక్షల రూపాయలు ఇస్తుంది. 436 రూపాయలు కడితే దానికి ఒక 2 లక్షలు ఇస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఈ 2 ఇస్తుంది. అన్ని బ్యాంకుల్లో ఉన్నాయి ఈ సౌకర్యాలు. దీంతో పాటు ఎస్బీఐలోనే ఉన్న స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇన్సూరెన్స్ 1000 రూపాయలు. దానికి ఎక్కువ వస్తాయి. ఒక సంవత్సరానికే మీది ఇది అంతా కట్టేది కాదు, నెలకి కాదు, వారానికి కాదు. సంవత్సరానికి 1000 రూపాయలు కానీ 2000 కానీ కట్టుకుంటే 1000 రూపాయలు కట్టుకుంటే 20 లక్షలు వస్తుంది. 2000 కట్టుకుంటే 40 లక్షల రూపాయలు మీకు తీసుకురాలేకపోవచ్చు. కానీ ఆ డబ్బులు మన తర్వాత వాళ్ళకి ఎంత సేపు అవుతాయి ఆలోచించండి ఒక్కసారి. బయట ఎక్కడో తెలియని ఆన్లైన్లలో మోసపోయి ఎక్కడెక్కడో లక్షలు పెడుతూ ఉన్నారు చాలామంది. ఇప్పుడు చదువుకున్న పిల్లలే మోసపోతున్నారు బాగా. అవునండి, మీకు కూడా తెలుసు. చదువుకోని వాళ్ళు చాలా జాగ్రత్త. ఇప్పుడు మీరు సంతకాలు పెట్టారు కదా, దాంట్లో సంతకం పెట్టమన్నా దేనికమ్మా అని అడుగుతారు. లేదలే ఇట్లా మీ సో అని మేము ఇట్లా చెప్పినప్పుడు అప్పుడు సంతకం పెడతారు వాళ్ళు. వచ్చింది మీరు దసరా ఆఫర్ సందర్భంగా 1,00,000 రూపాయలు వచ్చినాయి మీకు. మీ పిన్ నెంబర్ చెప్పండి, ఫోన్ నెంబర్ చెప్పండి, మీ ఏటీఎం పాస్వర్డ్ చెప్పండి అని చెప్తారా? ఎట్టి పరిస్థితుల్లో నా పేరు స్వప్న, వైరా మండల్ కొండకొడమ హౌస్ వైఫ్ అండ్ డిగ్రీ చదువుతున్నాను ప్రజెంట్గా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు తీసుకొస్తూనే ఉంటా. సో మన ఛానల్ నేమ్ వచ్చేసరికి చందు వ్లాగ్స్ 07. సో మన ఛానల్కి అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే నేను ఇస్తూనే ఉంటా. సో ఫాలో చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.